మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నేను అంటున్నా బీజేపీ ఫస్ట్ ప్లేస్ అంటున్నా. బీజేపీ రాకపోవచ్చు ఇప్పుడు ఈ గ్రాఫ్ తర్వాత ఈ ఎన్నికల్లో ఏమంటారు, ఈ అరెస్ట్ తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరే చేతులారా చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళని పిలుస్తుంది, ఇక్కడికి బొట్టు పెట్టి రండాన ఆహ్వానిస్తున్నారు. సంబంధమే లేని వ్యక్తులకు టికెట్లు ఇస్తున్నారు. ఎట్లా గెలుస్తారు? అవును, అది పార్టీ తప్పు. నేను దాన్ని అంటలేను. నేను చెప్తున్నా కదా, మీకు ఈటల రాజేందర్ మీద కానీ, హుజరాబాద్ ఎలక్షన్స్కి వెళ్ళి చూసుకుంటే విశ్వేశ్వర రెడ్డి మీద కానీ ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు, కిషన్ రెడ్డి మీద ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు కొంతమంది కాంగ్రెస్ పార్టీలోకి ఉన్నాయి. ఆ 3 సీట్లు ఉంటే ఉండొచ్చు. అట్లా కిషన్ రెడ్డిని అయితే మేము పండబెడతామన్నా కదా. నేను అన్ని సీట్లు మేము పండబెట్టేంత శక్తి మాకు లేదు. దానికి తక్కిన రేణు రేవంత్ రెడ్డి గారు చూసుకోవాలి. తక్కిన సీట్లల్లో మెజారిటీ కాంగ్రెస్ పార్టీ గుంజుకొస్తుంది. అంత సినిమా ఏం లేదు. నాకు తెలిసి ఖమ్మము, నల్గొండ, మహబూబాబాద్, నాగర్ కర్నూలు, ఇవి కాకుండా ఇంకేమొస్తాయి? వరంగల్, మహబూబ్ నగర్ వస్తుందా కాంగ్రెస్? పక్కా. జహీరాబాద్ చూద్దాం. జహీరాబాద్ కూడా మ్యాక్సిమం 8-10 సీట్లు పక్క. రేవంత్ రెడ్డి గారు 14 సీట్లు గెలవాలి. గెలవకుంటే 14 గెలవ. మళ్ళీ లోక్సభ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇట్లనే కూర్చొని నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి మీరు. ఎవరు? మీరు. ఇస్తా నేను. అరే ఇస్తా. కాంగ్రెస్కి వస్తుందా అంటే మనకి టాలీ చేసుకోవాలి కదా. ఇప్పుడు కవిత అరెస్ట్ రాజకీయ కుట్ర అంటున్నప్పుడు బీజేపీకి ఎక్కువ వస్తేనేమో ఇది సక్సెస్ అయినట్టు, తక్కువ వస్తేనేమో కానట్టు అనేది లెక్కన. బీజేపీకి రాష్ట్ర రాజకీయాలు చూసుకొని మనం ఓటేయాల్సిన అవసరం లేదు. జాతీయ పరంగా చూస్తే మోడీ అనేటోడు ప్రధానమంత్రి ఉండడానికి 1 నిమిషం కూడా అర్హుడు కాదు. ఒకటి మతాన్ని చూపించి మాత్రమే ఓటు అడగడం అనేది సబబు కాదు. నీవు తెచ్చిన రిసోర్సెస్ ఏంటి, మన రిసోర్సెస్ ఏ విధంగా వాడినా, మనం ఏం చేసినా, నువ్వు పరిపాలన అనేది అందరికీ అందుబాటులో తీసుకురాగలదు. అది భూమి కానీ, నీళ్లు కానీ, నిధులు కానీ, ఏదైనా కానీ ప్రతి మనిషికి అందుబాటులో తేగలిగినోడే ప్రధానమంత్రి అంటారు. ఇది లేనటువంటి అభూత కల్పనలు చూపించి, ఆ చిన్నపిల్లల లెక్క చిన్న రీల్స్ చూపించి నేను సక్సెస్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ అంటే దాని ప్రైమ్ మినిస్టర్ అనబడదు. ఇలా 24 అవర్స్ నాకు వాడి శత్రువు, నాకు వీడిచని రజాకర్ సినిమా అనేది అది వేసిండ్రు. అక్కడ నారాయణమూర్తి బాగా ఖండించిండు దాన్ని. రాకేష్ రెడ్డి అనేటోడు డైరెక్ట్ ముస్లిమ్స్ను టార్గెట్ చేసి మాట్లాడాడు. నేను ఒకటే చెప్తా, రాకేష్ రెడ్డి గారు కానీ గూడూరు నారాయణ రెడ్డి మీరు రజాకర్ పక్కనే ఎవడెవడు ఉండే? బక్క జడ్సన్ ఉండేనా, శ్రావ్య గారు ఉండేనా, లేకుంటే ఇంకెవరు? నువ్వే కదా ఉన్నది. నీ పితరులే కదా ఉన్నది. ఒక దిక్కు కేసీఆర్ పితరులే కదా మీరు ఉన్నది. గ్రామాల మీద పడి భూములు గుంజుకున్నది, విచ్చలవిడితనం చేసింది రజాకర్లతో చేతులు కలిపి మీరే కదా. బడుగు బలహీన వర్గాలను ఒకవేళ రజాకారు సిపాయిలు ఎవరన్నా మన అత్యాచారం చేస్తూ ఉంటే దాన్ని కావలు కాసింది మీరిద్దరే కదా. రజాకర్ల సినిమాల మిమ్మల్ని ఎందుకు విలన్గా చూపించలే? సప్పర్లు మీ గడిలలో కాదా రేపులు జరిగింది, మానభంగాలు జరిగింది? బతుకమ్మ ఆడిచేటప్పుడు మీరిద్దరు సాక్ష్యం లేరా అక్కడ? రాకేష్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ, గూడూరు నారాయణ గారి, కేటీఆర్ కానీ, మీ 2 వర్గాలే కదా అక్కడ ఉన్నది. నిజాం క్లబ్లో మెంబర్షిప్లో మీరిద్దరు తప్ప వేరేవాడు ఉన్నాడా? పబ్లిక్ స్కూళ్ళల్లో మీరిద్దరు తప్ప, నిజాంగా మీరిద్దరు తప్ప ఎవరైనా చదివిన దానిలా? చరిత్ర మాట్లాడితే బట్టలు ఊసిపోతాయి వాళ్ళవి. అది కాదు కదా మనం కోరుకున్నది. ఈరోజు నిజంగా మీరు చూడండి, 100 ఎకరాలు రజాకర్ దగ్గర, నిజాం సర్కార్ దగ్గర 100 ఎకరాలు ఇవ్వనేమనుకుండే రెడ్లు వాళ్ళిద్దరికే ఉండే. మనం అవన్నీ కేసీఆర్ వర్గానికి ఉండే. ఇప్పుడున్న రాకేష్ రెడ్డి అండ్ పక్కన ఉన్న గూడూరు నారాయణ రెడ్డి, సినిమా తీసిన గూడూరు నారాయణ రెడ్డి, వీళ్ళకు ఉండే 100 ఎకరాలు. రజాకర్ నిజాం సర్కార్ చేసిన పనులల్లో ఉస్మానియా యూనివర్సిటీ కట్టించిండు, నిజాం కాలేజ్ కట్టించిండు, నీమ్స్ కాలేజ్ కట్టించిండు, ఇవన్నీ కట్టించిండు. ఈ అత్యాచారాలన్నిటి ప్రోత్సహించింది ఈ రెండు వర్గాలే. వాళ్ళ చేతులారా వేశారు, వీళ్ళే చేపించిండ్రు. ఇయాటికి వీళ్ళే చేస్తుండ్రు. ఇయాటికి కూడా ఇదే నడుస్తుంది. ఇయాటికి కూడా రజాకర్ రాజకీయమే నడుస్తుంది తెలంగాణలో. నిన్న 37 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిండ్రు. బీసీలకు ఎంతమందికి ఇచ్చిండ్రు? జనాభా మరి టికెట్లు కూడా రెడ్డిలకి కదా. సరే ఏవైనా మరి రజాకరిజం అంటే అదే కదా. నిజామిజం అంటే ఏంది? ఇదే కదా.
నువ్వు నిజాం దగ్గర పోయినా నువ్వే ఉన్నావు, రాజశేఖర రెడ్డి దగ్గర పోయినా మీరే ఉన్నారు, చంద్రబాబు నాయుడు దగ్గర మీరే ఉన్నారు, కేసీఆర్ వస్తే మీరే పోయి పరిపాలన చేసిండ్రు, రేవంత్ రెడ్డి గారు వచ్చినా మళ్ళీ మీరందరిగా ఇక్కడికి వచ్చిండ్రు. మధ్యలో ఉన్న బకరాగాన్లు ఓటర్లు ఎవరంటే 4,000 పెన్షన్ తీసుకోవాలి, మేము ఫ్రీగా మేము బస్సులు తిరగాలి, ఫ్రీగా కరెంటు తీసుకోవాలి, మేము పుక్కర్లో మీరు దాదినట్టు చేయాలి, మేము బిచ్చం వేస్తుండ్రా మీరు బతుకుండ్రా అన్నట్టు మీరు మాకు చూపించాలి. అలా బతికేటోళ్ళం మేము, మీరు అట్లా మేము దాన ధర్మాలు చేసేటోళ్ళకి ఫీల్ అయ్యేది మీరు, కానీ మేము ఇచ్చిన పన్ను దుల్లకెళ్ళి దోసుకొని తింటున్నది మీరు. అందుకనే కదా మీ కల్వకుంట్ల జైలుకు పోయింది. కల్వకుంట్లకైనా ఆ వర్గాలుగా జైల్లో పోతున్నాయి, తిహార్ జైల్లో మేమన్నా పోతున్నాం మా ఈడి కేసులలో వీళ్ళ కేసులలో. అవును, రజాకార్ సినిమా వీటి గురించి చర్చించాలంటే ఇయాటి కొనసాగుతుంది, ఇయాటికి రజాకార్ రాజ్యమే నడుస్తుంది తెలంగాణ. ఏ అధికారం మరి మతోన్మాదం లేపే వాళ్ళ గురించి, లవ్ జిహాద్ గురించి ఏం చెప్తారు మీరు? ఎవరు కావాలని ఇన్సిస్ట్ చేసి మతం బలవంతంగా మార్పిచ్చి మోసం చేసి వీటి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. శ్రావ్య గారు ఒక చెప్తుంటావా, ఎవరైనా పిల్లలు కాదు, అందరికి జ్ఞానం ఉన్నది. నేను నీకు ఇప్పుడు సరే లవ్ జిహాద్ నా మీద ప్రయోగించిన, నీ మీద ప్రయోగించిన, ఎవరి మన అప్రమత్తత మనకు ఉండాలి. నాకు ఒక కొడుకు బిడ్డ, నేను వాళ్ళని ఎట్లుండాలి, సొసైటీలో ఎట్లుండాలని నేను చూపెడతా. అర్థమైందా? ఇలా చాలామంది అద్వానీ కూతురు ఎవరిని పెళ్లి చేసుకున్నది? అద్వానీ అల్లుడు ఎవరు? సాయిబు ముస్లిం కదా. ఆమె ఇప్పుడు ఉన్న స్మృతి ఇరానీ అనే పేరు ఎందుకు వచ్చింది? ఇరానీ అనే పేరుకు వచ్చింది ఎందుకు వచ్చింది? ముస్లింని మ్యారేజ్. మరి ఇవాళ అది మనము అంటే నేను బేసికల్గా కొంత హిస్టరీ స్టూడెంట్ను, కొంత ఇది ఉన్నా. మన చిన్న చిన్న రాష్ట్రాలు, మన సంస్కృతులు వేరు, మన కలర్స్ వేరు. ఒక రాష్ట్రానికి ఇంకో కలర్ చూస్తే మేము అందరం ఒక దగ్గరకు వచ్చి, స్వతంత్ర పోరాటం అందరం ఒక దగ్గరకు వచ్చి మేము అందరం కలిసి ఉంటామని ఒప్పందం చేసుకొని ఉన్నదే భారతదేశం. శత్రువు నాకు వాడు పడది, వీడు పడది, నాకు లవ్ జిహాద్, ఇవన్నీ రెచ్చగొట్టి ఓటు పోలరైజేషన్ కోసం వాడే పదాలు. మీకు ఎక్కడ ఎవరి మీద రేపు అవుతలేదు చెప్పండి. ఇవాళ నిర్భయ అనేది పెద్ద రేప్ కేసు. ఆమె రేప్ చేసిన వాళ్ళు ఎవరు? అంత కిరాతకంగా చంపిన వాళ్ళు ఎవరు? ఆమె మీద ఆయుధాలు ఎక్కడెక్కడ, శరీరంలో ఎక్కడెక్కడ పెట్టినో తెలుసు కదా ఆయుధాలు. ఎంత భయంకరమైన, ఎవరు చేసిండ్రు అది? దిశ ఆత్మహత్య జరిగింది. ఎట్లా జరిగింది? మీకు అక్కడ మానవ మృగాలు ఉంటారు, దానికి కులాలకు మతాలకు దానికి దీనికి లంకెగట్టనికి లేదు. ఎవరన్నా వాడే రజాకర్ అంటే, మీకు రజాకర్ అంటేనే వాళ్ళని కాపాడేటోళ్ళు కూడా రజాకరే, దొంగలను రాపాడేటోళ్ళు కూడా దొంగలే. కాబట్టి మనము అప్రమత్తంగా ఉండాలి ఎప్పుడు. నేను లేనా, మీరు లేరా? మన ప్రాణాలు మనం కాపాడుకుంటలేము. ఆ రోజు ఎన్నిసార్లు చచ్చిపోవాల్సిన పరిస్థితి. ఇవాళకేమన్నా గన్మెన్లు ఉన్నారు, మనం కాపాడేవాళ్ళు ఎవరు ఉన్నారా? కాబట్టి నా అప్రమత్తంగా నేను ఉంటా, మీ ప్రయత్నం చేస్తాం. అట్నే ఆడపిల్లలైనా ఎవరైనా కానీ ఒక ట్రాప్ చేస్తుంటే అందులో ఏం నడుస్తుంటే ఏంటిది, మన జాగ్రత్తగా ఏముండాలి అనేది మన దాంట్లో. ఒక శ్రీనివాసరెడ్డి అనేటోడు, దాదాపు శ్రీనివాసరెడ్డి అనేటోడు భువనగిరిలో దాదాపు 10-15 మంది ఆడపిల్లని చంపి బాయిలు వేసాడు. ఇప్పటిదాకా మనకు ఊరేయాలి. మరి అది లవ్ జిహాద్. అది 10 మందిని భువనగిరి దగ్గర రాచకొండ పిఎస్ అర్థం కాలే. అట్లా కాళ్ళు చేతులు ఇరిగిపోయి నడుములు ఎరగొట్టి వాడు చేసి ఇంకా వాడిని దాస్తా ఉంది ఇక్కడ. అర్థమైందా? లవ్ జిహాద్ అది. కాబట్టి రాకేష్ రెడ్డి అయినా, కిషన్ రెడ్డి అయినా, బండి సంజయ్ అయినా మనుషులు లెక్క మాట్లాడాలి. మనం వీఆర్ బార్న్ లైక్ ఎ ఉమెన్ బీయింగ్స్, వీఆర్ నాట్ డిస్క్రిమినేటెడ్ యానిమల్స్. అర్థమైందా? మనము ఏది విసర్జింపబడ్డ పశువులం కాదు. మనం మనుషుల లెక్క మాట్లాడాలి. నలుగురు కలిసి ఉండాలి. రాజకీయం లెక్కనే మాట్లాడు. నువ్వు పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ లెక్క మాట్లాడు. కానీ అందులో ఈ దేశానికి చాలా ప్రమాదం, ఈ దేశానికి చాలా ప్రమాదం వచ్చే రోజులలో. నేను చెప్తున్నా కదా, దేశానికి శత్రువులు ఎవరే తెలుసా? ఈ పెన్షన్ల మీద ఆధారపడి బతుకుమన్న, పెన్షన్లు ఇచ్చిన రోజు దేశం దరిద్రంలో ఉంటుంది. ఫ్రీ బియ్యం, ఫ్రీ అనేది ఇచ్చేంత వరకు మన దేశం దరిద్రంలో ఉన్నట్టే. దాన్ని వాడుకున్నాను దొరకట్లేదు ఊర్లలో పోతే అసలు చాలా అంతే. అది ఉన్న రోజులు మనకు పంతనం అనేది జరగదు. అప్పటి వరకు వీళ్ళకి కావాల్సింది కూడా వాళ్ళే. పేదరికం ఉన్న రోజులు మోడీ, కేసీఆర్ ఇంకా స్వార్థపర రాజకీయ నాయకులు అనేకులు వాళ్ళు అట్నే ఉంటారు.